నిన్న భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏదైతే 215, 220 సర్వే నెంబర్ అమిత్సాపూర్ విలేజ్ భూత్పూర్ మండలంలో గల ఫ్యూచర్ సిటీ వెంచర్ గురించి ఎంఆర్ఓ గారు ఇది సీలింగ్ పట్టా అని చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా. దాన్ని బేస్ చేసుకొని మేము మాట్లాడుతున్నాం. అందరం ఇక్కడ సమావేశమై దీని గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఎంఆర్ఓ గారు ఇచ్చారో ఈ ఫ్యూచర్ సిటీ ఒక వెంచర్ సీలింగ్ పట్టా అని చెప్పి చెప్తున్నారో, ఈ వెంచర్ అనేది 2008 సంవత్సరంలో దీనికి సంబంధించిన లేఅవుట్ రెడీ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ 2008 నుంచి 2025 డిసెంబర్ వరకు దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ జరిగినాయి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇది సీలింగ్ పట్టా అంటున్నారు. ఇక్కడనేమో మీరు చూస్తుంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు నుంచి మాకు వచ్చిన పేపర్ ఏదైతే ఉందో ఇందులో ఎక్కడ కూడా ఈ సీలింగ్ పట్టా కానీ భూదాన భూమి అని కానీ ఇక్కడ లేదు. మరి ఈరోజు అప్పుడు లేని భూదాన భూమి ఈరోజు భూదాన సీలింగ్ పట్టా ఎలా అవుతుంది? ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ అయింది, ఈరోజు రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపిండ్రు? ఇక్కడ ఎవరు బాధ్యులు కావాలి? 787 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది బాధితులు అయితే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రజలు చేసిన తప్ప? ఇది మేము ఫ్లాట్ కొనడం మా తప్ప? దీనికి అధికారులు బాధ్యతలు వహించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దీంతోపాటు ఏదైతే ఇప్పుడు ఏదైతే 2025 నుంచి రిజిస్ట్రేషన్ ఆపేసిండ్రో, ఆఫ్టర్ దట్ ఇట్లా ఒక రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆఫ్టర్ దట్ 2025 డిసెంబర్లో ఒక రిజిస్ట్రేషన్ అయ్యింది. దానికి సంబంధించి ఏదైతే ఈ ఫ్లాట్ ఓనర్ ఉన్నాడో దీనికి సంబంధించి ఫుల్ ఎల్ఆర్ఎస్ అనేది అమౌంట్ పే చేసిండు. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసినంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చింది. ఇది గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లాట్ యొక్క ఓనరు దీనికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అమౌంట్ పే చేశారు. సో దీన్ని మీరు ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ మీరు రిజిస్ట్రేషన్ స్టాప్ చేస్తే ఇది ఎలా తీసుకున్నారు? ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? దీనికి మీరు మాకు కలెక్టర్ గారు మేము కోరేది ఒకటే, దీనికి మీరు ఇంతమంది బాధితున్నాం, 787 మంది బాధితున్నాం, మాకు మీరు తప్పకుండా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాం.